ఇప్పుడు నీళ్ళు ఇస్తే పైన ఇంకొక 3 ఎకరాలు బతుకుతుంది, నాకు కనీసం దాంతోనన్నా పెట్టుబడి వెళ్తుంది అని చెప్పి ఇంకా కొస ప్రాణంతో ఉన్నారు, చివరి ఆశతో ఉన్నారు, దింపుడు గల ఆశతో ఉన్నారు రైతాంగం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్లు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పనిచేయించండి. కేవలం కంటి తుడుపుగా ప్రజల్ని మోసం చేయడం కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది. రైతాంగాన్ని ముంచే పని, నట్టేట ముంచే పని. పైకి చూడ నీళ్ళు ఇచ్చినామని చెప్పి కేవలం కాలువ సాగడానికి నీళ్ళు ఇస్తున్నారు, కాలువ చివరికి అందుకోకముందే బంద్ చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన ప్రక్రియ. ఇది గతంలో ఇదే దరిద్రం ఉండే. గతంలో కరెంట్ ఇస్తానన్నప్పుడు తెలంగాణలో 6 గంటలు ఇస్తామని 2ంటికి ఇస్తామంటే 2:30కి ఇచ్చేది, 6ంటికి బంద్ చేస్తామంటే 5:30కే బంద్ చేసేది. చెప్పిన దానికి ఇచ్చేటప్పుడేమో అర్ధగంట ఆలస్యం, బంద్ చేసేటప్పుడు అర్ధగంట ముందట. ఇవాళ నీళ్ళ పరిస్థితి కూడా అదే చేసిండ్రు. ఇస్తానని చెప్పిన దానికంటే తారీఖు 3 రోజుల తర్వాత వస్తున్నాయి, 3 రోజుల ముందే బంద్ అవుతున్నాయి. పేరుకు వారం ఇస్తాం, 10 రోజులు ఇస్తామని చెప్పినా 2-3 రోజుల కంటే ఎక్కువ రావడం లేదు. అవి కాలువలు సాగడం కొరకే సరిపోతున్నాయి, పొలంలోకి మళ్ళీ చేరదలేదు. మరి నేను ఇప్పుడు మాట్లాడింది రాజకీయమా, నేను ఏమైనా ఆరోపణలు చేస్తున్నానా, నేను ఉత్తర లేని మాటలు మాట్లాడుతున్నానా? మంత్రులు చెప్పాలి. ఇవాళ ఇంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏ పార్టీలు లేవు, రాజకీయాలు లేవు, రైతులే. మీ అందరి సాక్షిగానే లక్షలాదిగా గొర్రెలు వచ్చి మేస్తున్నాయి. నీళ్ళు ఇవ్వాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు, కానీ గొర్రెలను మాత్రం పంపిండు అని చెప్పి రైతులు చెప్తున్నారు. నీళ్ళు ఏమంటే గొర్రెలను పంపిండు అని చెప్తున్నారు రైతులు. నేను అంటున్న మాట కాదు, ఇది రైతులు అంటున్న మాట. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి. అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. రైతు బిడ్డ జగదీశ్ అన్న గారు